వన్ మోర్ ఫ్రైడే అండ్ అర్థంగా టైటిల్ తో వచ్చిన వన్ మోర్ డబ్బింగ్ సినిమా నరివేట. ప్రొనౌన్సియేషన్ కరెక్టే అనుకుంటా, తెలియదు మరి. మలయాళం సినిమా ఇది. టొవినో థామస్ లీడ్ యాక్టర్. లాస్ట్ వీక్ కేరళలో రిలీజ్ అయింది, మలయాళంలో రిలీజ్ అయింది. అదే రోజు తెలుగులో కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండే అంట. తోడేలు వేట అని కూడా ఏదో టైటిల్ చెప్పారు ఆ టైంలో. బట్ అదేం కాకుండా ఒరిజినల్ టైటిల్ తోనే రిలీజ్ అయింది తెలుగులో ఈ రోజు, అంటే 30th మే. సో సినిమా ఇట్లుంది అంటే మనకు తెలుసు తమిళనాడులో సేవియర్లు ఎక్కువ. ఎవరు ఫేమస్? సేవియర్ సూర్య ఉన్నాడు, సేవియర్ విజయ్ ఉంటారు ఎప్పుడు, సేవియర్ ధనుష్ ఉన్నాడు. మరి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యిండో ఏందో నాకు తెలియదు. కొత్తగా మార్కెట్ లోకి సేవియర్ టొవినో థామస్ వచ్చిండు. 2018 మూవీలో కూడా కొంచెం ఇలాంటి రోలే, కానీ అది కథలో ఉంటది, చాలా గ్రౌండెడ్ రోల్ అది. కానీ నరివెట్టలో ఇట్స్ ప్రాపర్ సేవియర్ రోల్. బేసికలీ జై భీమ్ టెంప్లెట్ ఇది. ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు, ఊర్లో ఉంటాడు, జాబ్ లేదు, ఏదో గవర్నమెంట్ జాబ్ కొడతా అని అట్లా కూర్చొని ఉంటాడు ఖాళీగా. కానీ ఆబ్వియస్లీ లవర్ ఉంటది, సింగిల్ మదర్ ఉంటది, వీళ్ళ మీద బాగా ప్రెషర్ పెడతారు. ఇంకా చేసేది లేక తప్పేది లేక ఇష్టం లేని కానిస్టేబుల్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. అక్కడ అనూహ్యంగా అడవిలో జరుగుతున్న ఒక ప్రొటెస్ట్ కి వీళ్ళు సెక్యూరిటీ లాగా వెళ్తారు. అండ్ అక్కడ ఏం జరిగింది అన్నదే కథ. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అంట, కేరళలో జరిగింది. సో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ మొత్తం సినిమా బాగానే తీసిరు అనిపించింది. ఐ మీన్ టొవినో థామస్ క్యారెక్టర్ జర్నీ, ఆ ఆర్క్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ యాజ్ యూజువల్ మల్లు లాగా ఉంటది. సో ఫస్ట్ హాఫ్ అంతా అట్లా సెటప్ కి వెళ్తా ఉంటది. పెద్ద గొప్ప సీన్లే ఉండవు, బట్ రిలేటబుల్ సీన్లు, అట్లానే క్యూట్ సీన్లు కూడా ఉండవు. మళ్ళీ ఏదో రిలేటబుల్ గా అట్లా పోతుంటది. ఎందుకంటే తెలుగులో కూడా చాలా మంది గవర్నమెంట్ జాబ్ కొడతా అని కూర్చుంటారు కదా. సో ఆ సిచ్యువేషన్ లో సొసైటీ వాళ్ళని ఎట్లా చూస్తుంది, ఆ విషయాలు చూపించారు బానే, పర్లేదు. బట్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో సెకండ్ హాఫ్ లో ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకో జోన్ లో వెళ్తాది సినిమా. అంటే మొత్తం పేసీ కూడా ఏమైపోదు, అట్లా ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ వెళ్తా ఉంటది. ఏ పాయింట్ లో కూడా హీరో ఇట్లా హీరో లాగా అయిపోడు, అండర్ డాగ్ లాగానే ఉంటాడు. కానీ ఆ సేవియర్ ఆస్పెక్ట్ మాత్రం అట్లనే ఉంటది. సో ట్రైబల్ రైట్స్ గురించి ఈ మూవీ. సో గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని ప్రామిసులు చేసి అవి డెలివర్ కానప్పుడు వాళ్ళు స్ట్రైక్ కి కూర్చుంటారు, పీస్ఫుల్ స్ట్రైక్ కి కూర్చుంటారు. అండ్ ఆబ్వియస్లీ ఈ విషయం ప్రభుత్వాలకు నచ్చదు. సో వీళ్ళలో నక్సలైట్లు ఉన్నారు, కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదో ఇన్సిడెంట్ అయింది అక్కడ. చాలా మంది చచ్చిపోయారు కూడా. అండ్ ఒక మేజర్ కవర్ అప్ కూడా జరిగిందంట. సినిమా తర్వాత నేను కొంచెం చదవడానికి చూసిన ఇన్సిడెంట్ పైన, సినిమాకి వాస్తవంగా జరిగిన దానికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సేమ్ జై భీమ్ లో ఉన్నట్టే జై భీమ్ లో కూడా ఒక అథెంటిక్ కథను తీసుకొని, ఒక రియల్ ఇన్సిడెంట్ ని తీసుకొని, క్యారెక్టర్ల రిలీజన్లు మార్చి ఒక జోన్ లో సినిమాని తీసుకుపోయి అదొక హీరో వెహికల్ చేసిరు జై భీమ్ ని. కానీ జై భీమ్ లో ఒరిజినల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది మన రక్తాన్ని మరిగిస్తుంది. ఒక అన్యాయం జరిగింది అక్కడ, సో ఇన్సిడెంట్ గురించే ఉండాలి అక్కడ. కానీ సూర్య హైలైట్ అవుతా ఉంటాడు, ఎందుకో నాకు అర్థం కాదు. సో జై భీమ్ సినిమాతో నేను ఐడియా లెవెల్లో ఏకీభవించిన, యాజ్ అ ప్రోడక్ట్ అది నాకు లెట్ డౌన్. కొన్ని అలాంటి అన్న వాళ్ళు నాకు నరివేటలు కూడా కనిపించినాయి. టోటల్ ఫోకస్ టొవినో థామస్ మీదకి వచ్చేస్తుంది. వేరే వాళ్ళ పెయిన్ హీరోకి డ్రైవర్ లాగా కనిపిస్తా ఉంటది. హీరో క్యారెక్టర్ డ్రైవ్ చేయడానికి, హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కి, హీరో క్యారెక్టర్ ఆర్క్ కి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి ఆ పెయిన్ అనేది ఫ్యూయల్ లాగా ఉంటా ఉంటది. అది ఫండమెంటలీ ఫ్లాడ్ సబ్జెక్ట్. ఎవరి కథనో వాళ్ళే ఉండాలి. ఈ మూవీలో ఇన్సిడెంట్ అనేది ట్రైబల్ మూవ్మెంట్. సో వాళ్ళ పెయిన్ వాళ్ళ కథ డ్రైవరే అవ్వాలి, ఇంకెవరో థర్డ్ పర్సన్ క్యారెక్టర్ ఆర్క్ కి ఫ్యూయల్ కావద్దు అది. ఎనివే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇలాంటి సేవియర్ కాంప్లెక్స్ ఉన్న సినిమాల్లో ఇది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ టొవినో థామస్ కూడా ఇదే పాత్రలో వెళ్తున్నారు. మీకు తెలుసు నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్. కేరళలో నెక్స్ట్ సూపర్ స్టార్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఆయన, అట్లీస్ట్ అనుకునేటోని నేను. చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో. అండ్ నరివేట సినిమా మలయాళంలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ కూడా చాలా లిమిటెడ్ షోస్ ఉన్నాయి. అండ్ జనరల్ గానే ఈ ఆపరేషన్ డిప్రెషన్ సపరేషన్ సినిమాలు తెలుగు ఆడియన్స్ పెద్దగా ఎంకరేజ్ చేయరు. సో చూడాలి మరి ఏ మేరకి మూవీ నడుస్తుందని. బట్ యాజ్ అ ఫిల్మ్ చూసుకున్నప్పుడు లాస్ట్ లో ఏడిపిస్తుంది. బికాస్ రియల్ ఇన్సిడెంట్, రియల్ పెయిన్, కనెక్ట్ అవుతాం. యాజ్ ఇండియన్స్ మనందరం కనెక్ట్ అవుతాం ఆ విషయాలకి. పోలీస్ బ్రూటాలిటీ, సిస్టమిక్ ఆపరేషన్, వీటిని కొంచెం పవర్ఫుల్ గా చూపించారు సినిమాలో. అవి చూసినప్పుడు కూడా మనకు కొంచెం కోపం వస్తుంది. సో ఇది ఫుల్ బ్లోన్ వెట్రిమారన్ సినిమా కాదు. అండ్ వెట్రిమారన్ లెవెల్ క్రాఫ్ట్ కూడా లేదు సినిమాలో, ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా లేవు. టొవినో థామస్ తేలిపోతాడు ఒక పాయింట్ తర్వాత. ఇనీషియల్ లెవెల్లో బానే ఉంటాడు, బట్ ఎక్కడైతే ఇమోట్ చేస్తా ఉంటాడో లాస్ట్ హాఫ్ లో అక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగానే అనిపిస్తా ఉంటది. సో ఓవరాల్ నరివేట ఇస్ అన్ ఓకే ఫిల్మ్. ఎంతమంది చూసారో నాకు తెలియదు, బట్ ఓటీటీలో వస్తే చూడండి ఒకసారి. బికాజ్ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుంది కదా సినిమా మనకి, అట్లీస్ట్ ఆ విషయానికన్నా కొంచెం వాల్యూ ఉంటది. అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఎట్లాగో మనం తర్వాత చదువుకోవాల్సిందే. సో ఎస్, నరివేట, వన్ మోర్ ఓకే ఫిల్మ్ ఫ్రమ్ టొవినో థామస్. సో ఎస్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.